సిస్టమ్ అనేది ఇన్‌స్టాల్ అవుతుంది. కుబర్నెటిస్ ఇన్‌స్టాల్ అవ్వడం లేదు. జస్ట్ మాస్టర్‌లో ఆపరేటింగ్ సిస్టమ్ అనేది మాత్రమే ఇన్‌స్టాల్ అవుతుంది. ఇప్పుడు ఇలానే సేమ్‌గా నేనేం చేయాల్సి ఉంటది, ఇంకొక వీఎంని క్రియేట్ చేయాల్సి ఉంటది. కానీ అలా మనం 3 వీఎంస్‌ని అయితే క్రియేట్ చేయాల్సి ఉంటది ఇప్పుడు నెక్స్ట్. సో, నేను కొంచెం స్పీడ్‌గా చేస్తాను. కంటిన్యూ, డన్, నెక్స్ట్. ఇది వర్కర్ -1 లొకేషన్ అండ్ దెన్ కుబర్నెటిస్ ల్యాబ్ వర్కర్ 1. సో, సేమ్ మనం ఏదైతే చేసామో ప్రాసెస్ అదే నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. దీనేం చేస్తాను, 100 జీబీ తీసుకుంటాను. స్టోర్ యాజ్ ఎ సింగిల్ ఫైల్. నెక్స్ట్ కస్టమ్ హార్డ్వేర్ సెట్టింగ్స్. ఇక్కడ నేనేం చేస్తాను, కస్టమ్‌లోకి వెళ్ళిపోయి నా హోస్ట్ ఓన్లీ తీసుకుంటాను ఫస్ట్ నెట్వర్క్. అలానే యాడ్ న్యూ నెట్వర్క్ అడాప్టర్, ఫినిష్. అండ్ దెన్ నా సెకండ్‌ది వచ్చేసి కస్టమ్‌లోకి వెళ్ళి నా కస్టమ్ న్యాట్‌ని అయితే నేనైతే సెలెక్ట్ అయితే చేస్తాను. దాని తర్వాత క్లోజ్, ఫినిష్. ఇప్పుడు నా కొత్త వర్కర్ వీఎం అయితే క్రియేట్ అయితే అయిపోయింది. సో, మళ్ళీ ఇక్కడ కూడా ఎంటర్. సో, సేమ్ కాన్ఫిగరేషన్ మనం అప్లై చేస్తాం. ఇంగ్లీష్ డన్. అండ్ దెన్ ఇక్కడ మనం DHCP నుంచి నేను నా స్టాటిక్‌గా మార్చాలి. ఈసారి వర్కర్ 1కి ఐపీ ఏమొచ్చింది, 10.1.1.3 వచ్చింది. ఓకే. దాని తర్వాత నేనేం చేస్తాను, ఎంటర్, ఎడిట్ IPv4. DHCP నుంచి మాన్యువల్ స్టాటిక్ నెట్వర్క్ కావాలి కాబట్టి 10.1.1.0/24 ఇది నెట్వర్క్. అండ్ దెన్ నా యాక్చువల్ ఐపీ 10.1.1.3. అండ్ దెన్ సేవ్. ఓకే. DHCP ఒకసారి కనెక్ట్ అయిపోయింది. ఓకే, డన్. ప్రాక్సీ ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇది కూడా డన్. కంటిన్యూ. వాల్యూమ్ కూడా మనం ఏం టచ్ చేయము. కంటిన్యూ, డన్, కంటిన్యూ. దాని తర్వాత వర్కర్ -1 సారీ, పాస్వర్డ్ ఇది. నేనేం చేస్తాను, పాస్వర్డ్ సింపుల్ పాస్వర్డ్ అయితే పెట్టేస్తాను. రైట్. దాని తర్వాత డన్, కంటిన్యూ. ఇది ఇన్‌స్టాల్ ఓపెన్ SSH సర్వర్ పైన స్పేస్ బార్ ఇస్తే మీకు సెలెక్ట్ అయిపోతుంది. దాని తర్వాత డన్.